ఈ వీడియోలో జూ మొత్తం చూపించాను. ఒక్క ఏరియా కూడా మిస్ అవ్వకుండా జూకి వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం. కంప్లీట్ జూ చూడాలనుకుంటే మాత్రం కంటిన్యూ చేయండి, లేకపోతే మీకు కొంచెం బోర్ అండ్ లెంతీగా అనిపించవచ్చు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే. మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చాం. హైదరాబాద్లో ద బిగ్గెస్ట్, హైదరాబాద్లోనే కాదు మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద. సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్టు ఏంటంటే జనరల్గా అందరూ వీకెండ్స్ వెళ్తారు కదా, నేను వీక్ డేలో వచ్చాను ఫ్రైడే, సో కొంచెం పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చని. సో రెండు లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. మీరు ఎవరినో వస్తే కనుక వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్లో ఎంత రష్గా ఉంటుందో మీరు మిగిలిన వీడియోస్ చూస్తే తెలుస్తుంది. బట్ వీక్ డేస్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. జూ పార్క్లోకి ఈ ఐటమ్స్ అయితే ఎలా చేయరు, సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవేమి తీసుకురాకూడదు జూ పార్క్. ఇప్పుడు మనం ఫస్ట్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అసలు టికెట్ ప్రైజెస్ ఏంటి, ఏమేమి అలౌ చేస్తారో, అసలు కెమెరాకి అయితే ఎంత తీసుకుంటారో, పిల్లలకి ఎంత, పెద్దలకి ఎంత, మొత్తం కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు జూ పార్క్ రావాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎక్కడ ఏముంటాయి ఏంటన్నదే. సో ఈ వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. టికెట్ అయితే వచ్చింది. ఈచ్ 100 రూపీస్ అడల్ట్స్. మీకు ఆల్రెడీ బోర్డులో చూపించాను కదా, మొత్తం ఇంకా మీకు టైం వేస్ట్ చేయకుండా బోర్డులో ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేమెంట్ కోసం అయితే ఏం చెప్పట్లేదు, మొత్తం బోర్డులో ఉన్నాయి కాబట్టి ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. మ్యాప్ ఎంట్రన్స్లోనే ఉంది కదా, ఆ మ్యాప్లో మనకి మొత్తం A to Z మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడెక్కడ ఏమున్నాయి అండ్ పాయింట్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పేసి. సో అక్కడ ఇచ్చిన మ్యాప్ల ప్రకారం మనం వెళ్తే అన్ని కవర్ చేయొచ్చు. సో టైం కూడా సేవ్ అవుతుంది. అక్కడ పాయింట్స్ పట్టించుకోకుండా మనం నచ్చితే తిరిగేస్తే కొన్ని మిస్ అయిపోవచ్చు, లేదంటే టైం కూడా వేస్ట్ అయిపోవచ్చు. ఇంకొకటి వీలైనంత వరకు ఎంత ఎర్లీగా వెళ్తే అంత మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ ఎండ తక్కువగా ఉంటుంది అండ్ జనం కూడా తక్కువగా ఉంటారు కాబట్టి మనం ప్రశాంతంగా విజిట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. సో మనం త్వరగా అన్ని కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఎండ నుంచి తప్పించుకోవచ్చు. జంతువులు కూడా మధ్యాహ్నం అయితే పడుకుండిపోతాయి కదా, సో మనం అలా తినేసి పడుకుంటాం, అవి కూడా మధ్యాహ్నం అయితే నిద్రపోతాయి. సో పొద్దున్నే మనకి కొంచెం అవి బాగా ఎక్స్పోజ్ అవుతాయి, అంటే మనం బాగా చూడొచ్చు అనమాట. అక్కడ మనం ఫ్రంట్ చూసిన మ్యాప్ కూడా ఫోటో తీసి పెట్టుకుంటే బెటర్, మనం మర్చిపోకుండానే. సో మేము కూడా ఫోటో తీసి పెట్టుకున్నాం. తర్వాత ఎప్పుడైనా రెఫరెన్స్ కావాలంటే ఓపెన్ చేసి చూసుకుంటాం ఇటు వెళ్ళాలని. మనం వేరే వెళ్తున్నప్పుడు ఎలాంటి బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అక్కడక్కడ ఉంటాయి, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఈ బోర్డ్స్ చూసుకుని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ది వింగ్స్ ఏరియా ఉంది కదా, మేబీ బర్డ్స్ ఉంటాయి అనుకుంటే ఇటు సైడ్. మనకి ఇక్కడ నడవలేము, ఇది ఆల్మోస్ట్ 380 acres ఉంది, మనం నడవలేము, అంత టైం లేదు, లేదంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే కనుక ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజింగ్ కూడా మీకు ఆల్రెడీ బోర్డులో చూపించేశాను. సో కాబట్టి ఇన్ కేస్ నడవగలరు అనుకుంటే మనం నడిచి వెళ్ళడమే ది బెస్ట్. ఎందుకంటే నడిస్తే మనం అన్ని కూడా ప్రశాంతంగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టైం పడుతుంది బట్ మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏదో క్రొకడైల్స్ థీమ్ లా ఉంది, బట్ లోపల చూస్తే ఏమీ లేవు. ఇదిగోండి, నాకు తెలిసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటే, ఫ్రెష్గా వేస్తారు ఫ్లోరింగ్ అదిని. సో ఈ సెక్షన్లో ఏం లేదు, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి జంతువులు, పక్షులతో పాటు ఎలాంటి మంచి నేచర్ కూడా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. చూసారా ఈ ఆకు ఏదో చాలా షార్ప్గా ఉంది, ముట్టుకుంటే మొత్తం సక్కమని దిగిపోతుంది. ఇది నాకు తెలిసి మొగలి పువ్వు మొక్క ఏదో అనుకుంటున్నాను, మీకు ఏమైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఇదిగోండి బర్డ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. మొత్తం ఇక్కడ షెడ్లు అవి కనిపిస్తున్నాయి చూసారా, ఇదే బర్డ్ సెక్షన్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి బర్డ్స్ ఉన్నాయి అసలు. అబ్బా మంచి ప్రశాంతంగా చల్లగా ఉంది. చూసారా ఎవ్వరు లేరు, అందుకే చెప్పాను పొద్దున్నే. అండ్ వీక్ డేస్లో వస్తే ఇంకా బెటర్. ఇదిగోండి చెప్పాను కదా, ప్రతి యానిమల్ దగ్గర, బర్డ్స్ దగ్గర కూడా ఎలాంటి బోర్డింగ్ ఒకటి ఉంటుంది. అండ్ వాటి నేమ్స్, వాటి లైఫ్ స్పాన్ ఏంటి, ఏంటంటే వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా బోర్డ్స్ అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్క దాని గురించి చూపించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొడుతుంది, వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది కదా. ప్రతి చోట కూడా ఇలా బోర్డు తీసి మీకు యానిమల్ని చూపిస్తాను. సో మీకు కావాలనుకుంటే ఆ పాస్ చేసి చూసుకోండి, మీకు కూడా టైం సేవ్ అవుతుంది అండ్ వీడియో కూడా లెంత్ తగ్గుతుంది. ఇక్కడ బర్డ్ సెక్షన్లో ఉన్నాము. అక్కడ లైన్ సింహమో పులో తెలియదు, ఎక్కడ తెలియదు, కానీ
అక్కడి నుంచి అరుస్తుంటే ఇక్కడికి చాలా సౌండ్ వస్తుంది. అంటే మనం టీవీలో విన్నాం కాదు కానీ ఇక్కడ డైరెక్ట్గా ఉంటే మంచి డిటిఎస్ సౌండ్లాగా మొత్తం వైబ్రేట్ అవుతుంది ఇదంతానే. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నెక్స్ట్ వాటికి వెళ్దాం. బర్డ్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సెక్షన్ కంప్లీట్ చేసుకుందాము. ఎలా పెడితే అలా పిచ్చి పిచ్చిగా తిరగకుండా ఆర్డర్లో అక్కడ మ్యాప్లో ఇచ్చిన పాయింట్ ప్రకారం తిరిగితే మనకు అన్ని కవర్ అవుతాయి. కొన్ని కేజెస్లో మనకి బర్డ్స్ అయితే లేవు. నేను బోర్డు చూపిస్తున్నాను, బట్ ఆ కేజ్ చూపించినప్పుడు అక్కడ ఏమీ కనిపించకపోతే ఏం కనిపించలేదు అనుకోకండి. సో బర్డ్స్ లేవు. ఇలాగే బర్డ్స్ అనే కాదు, కొన్ని యానిమల్స్ కూడా ఒక్కొక్కసారి ఉండవు. అవి చచ్చిపోవడం కానీ లేదంటే ఏమైనా రినోవేషన్లో ఉన్నప్పుడు వాటిని షిఫ్ట్ చేయడం కానీ చేస్తారు. సో ఇక్కడ ఉన్నవన్నీ ఉండాలని రూల్ లేదు, కొన్ని అయితే మిస్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. I only talk to my mom. బర్డ్ సెక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. కానీ కొంచెం జాలేసింది అవి అరుస్తుంటే పాపం వాటిని అలా బంధించేసి. బట్ దీనివల్ల వాటికే బెనిఫిట్, ఎందుకంటే బయట తిరిగితే వాటి ఫుడ్ దొరకదు, పైగా ఎవరు చంపుకుని తినేస్తాయి కదా. ఇక్కడైతే కొంచెం సేఫ్ ఉంటుంది, ఫుడ్ అనేది పెడతారు కాబట్టి బాగా చూసుకుంటారు. మీరు ఒకటి విజిట్ చేసిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మ్యాప్ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఇక్కడ వే ఉంది కదా, మేము ఇలా వెళ్ళిపోతున్నాం, బట్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆ లోపలికి ఉంది. అంటే మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నాం అనమాట. ఆ పక్క దారుణం చూసారా, అది. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మ్యాప్ ఓపెన్ చూసుకోవడం బెటర్, లేదంటే మిస్ అయిపోతారు మళ్ళీ. అది సూపర్ స్పాట్కి వచ్చాము ఇప్పుడు అయితే. అలిగేటర్స్, క్రొకోడైల్స్, స్నేక్స్, రెప్టైల్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. రండి వెళ్ళి చూద్దాం. చాలామందికి చిరాకైన స్పాట్ ఇదే, చాలామందికి ఇంట్రెస్టింగ్ అయిన స్పాట్ ఇదే, ఎందుకంటే ఇవన్నీ కూడా డేంజరస్ యానిమల్స్. ఇది ఒక సెక్షన్. ఇక్కడ సపరేట్ టికెట్ మేబీ 30 రూపీస్ అనుకుంటా, మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే చీకట్లో ఏవైతే కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గబ్బిలము, గొడ్లగోబా ఇలాంటివన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇక్కడ ఖాళీగా ఉంది, మరి ఇది ఇంకా ఓపెన్ చేశారో లేదో తెలీదు. ఇదిగోండి, నెరా ఏంటది,
నిశాచర జంతువులు అంట. చూసారా ముంగేసి కనిపిస్తుంది. ఇది ఈ జూలో పార్ట్ కాదు, అది ఓపెన్ యానిమల్. దీని లోపల ఏముంటాయి అన్నది మొత్తం బోర్డు మీద ఇచ్చారు. వీడియో పాస్ చేసి చూసుకోండి కావాలంటేనే. కానీ ఎంత చూసినా ఏం ఉపయోగం, ఇది ప్రస్తుతానికైతే క్లోజ్డ్లో ఉంది. రీజన్ అయితే తెలియదు, కానీ క్లోజ్లో ఉంది. ఏం చేస్తాం, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. చెప్పాను కదా మీకు ఆల్రెడీ అన్నీ ఉండాలని రూల్ లేదు, ఎప్పుడే ఉంటే తెలియదు. సో ప్రస్తుతానికి ఇదైతే క్లోజ్లో ఉంది. జస్ట్ రెప్టైల్ కోసం టికెట్ తీసుకున్నాము. ఆ గుడ్ల గోబులు అవన్నీ నిశాచర జీవులు ఏవో ఉన్నాయి కదా, అవి లేవంట ప్రస్తుతానికి. మరి ఎందుకన్నా రీజన్ తెలియదు, అడిగాను ఆల్రెడీ కౌంటర్లోని. సో ఈ రెప్టైల్ హౌస్కి 30 రూపీస్ టికెట్ అడల్ట్స్కి, మరి కిడ్స్కి 15 రూపీస్ అనుకుంటా. రెండు లోపలికి వెళ్ళి చూద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ పార్ట్. సూపర్ వెనమస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా. చూసారా ఎంట్రన్స్లోనే మంచి అట్రాక్టింగ్గా పెట్టారు. సరీసృపాల జగత్తు, వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్ అంట. ఏంటో తెలుగులో వింటుంటే చాలా వింతగా ఉంది, అదే సాంస్క్రిట్లో అనిపిస్తుంది నాకైతే. మనకు కావాల్సింది పైథాన్. ఏంటి అలా అయిపోతుందా, అది వీటిని చూసి మా చెల్లి అయితే ఇంకా చాలా చలకబడిపోతుంది. ఏది అదిగో చూసారా, సూపర్. వావ్, అసలు ఒకటి కాదు 2-3 ఉన్నట్టున్నాయి. ఈ కేజ్ మొత్తం వదిలేసి ఈ కార్నర్లో పడుకున్నాయి, మనకేదో షో ఇచ్చినట్టు. చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉండే అండ్ చాలా భయపడే సెక్షన్ కూడా ఇదే. కొంతమందికి ఇంట్రెస్ట్, కొంతమంది భయం కూడానే. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఈ సెక్షన్. బర్డ్ సెక్షన్ కామనే, జనరల్గా మనం బయట అది చూస్తుంటాం కదా. ఇది మాత్రం సూపర్ ఎగ్జైటెడ్, భయం అండ్ ఎగ్జైట్మెంట్. చూసారా ఇది గ్రీన్ కలర్, అది మొత్తం ఏ చెట్లు ఉంటే ఆ చెట్లు కలిసిపోతుంది. ఇదే దీని స్పెషాలిటీ. అండ్ వెనమస్ కూడానే, ఏదో వెదురు పింజరు పాము అంట. సూపర్. రక్త పింజర అంట. చూసారా పేరే ఎంత భయంకరంగా ఉందో. వామో, ఇవి సైజులో చిన్నగా ఉన్నాయి కానీ కొండ చిరువు కంటే దారుణంగా ఉన్న చూడడానికి. ఇండియన్ కోబ్రా, నాగుపాము ఎక్కడుందా, ఇవి చూసారా కదులుతున్నాయి. వావ్, ఇదే కదా అదిగోండి ఆ కార్నర్లో ఒకటి, ఇదిగో ఆ త్వరలోని అదిగో అందులో కూడా చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 పైన ఉండొచ్చు. అది పడగిప్చి వస్తుంది, ఫోన్ అలా పెట్టి వీడియో తీస్తుంటే. ఇప్పటి వరకు చూసింది నేను కెమెరా ఆన్ చేసేలోపు మళ్ళీ దిగిపోయింది. నేను కోబ్రా నాగుపాముకి డాడీ. ఇది కింగ్ కోబ్రా, రాచనాగు అంట తెలుగులో, నాకు ఇప్పుడు వచ్చి తెలీదు. కింగ్ కోబ్రా చూసారా ఎంత పెద్ద ఉందో దానికంటే. బట్ సరిగా కనిపించట్లే, కొంచెం చీకటిగా ఉంది. పైగా అది మూవ్ అవ్వట్లేదు, ఏమైనా ముడుచుకుని పడుకుంది. ఇక్కడ రెప్టైల్స్ ఎవాల్యుయేషన్ అని ఉంది. ఈ రెప్టైల్స్ అన్నీ కూడా డైనోసార్స్ నుంచి వచ్చినవి. ఇదిగో లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, అలా ఎవాల్యుయేట్ అవుతూ ఇప్పుడున్న మనకి ఈ మొసళ్ళు, బల్లులు, స్నేక్స్ అలా ఎవాల్యుయేట్ అయ్యాయి. కామన్ క్రైట్ అంటే కట్లపాము చాలా చిన్నగా ఉంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ అది చూసారా చెట్టు దొంగలో కలిసిపోయింది. ఆ మొదల్లో ఉంది చూడండి, కానీ చాలా చిన్నగా ఉంది, అందుకే కనిపించట్లేదు. పైగా దూరంగా ఉంది. లాంగ్ నోస్డ్ వైన్ స్నేక్ అంట, పసరికా పాము. వీటి గురించి డీటెయిల్స్ ముందు చెప్తున్నాను, మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పేసాను కదా. వాటి గురించి డీటెయిల్స్ మీరు బోర్డులో చూసుకోండి, అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, టైం వేస్ట్ మీకు నాకు కూడా. అదిగోండి ఆ చెట్టులో కలిసిపోయింది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో కనిపిస్తుందా మీకు ఆ గ్రీన్ కలర్ అలాగా. ఒకటి కాదు, ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా చెట్లు కలిసిపోయినాయి. చాలా ఉన్నాయి, బంచ్ ఆఫ్ స్నేక్స్ అవన్నీ, బట్ మనకు డైరెక్ట్ కనిపించట్లేదు. సో ఎంత డేంజరస్ చూడండి, మనం కంటి ముందు ఉన్నా సరే తెలుసుకోవాలి వీటిని. 4 స్టెన్స్ క్యాట్ స్నేక్ అంట. ఇక్కడ మనకి ఇమేజ్లో బ్రౌన్ కలర్లో ఉంది, కానీ ఇదిగో డైరెక్ట్గా చూడండి వైట్, ప్యూర్ వైట్లో ఉంది. ఆ గ్రీన్ కలర్ గ్రాస్ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది వైట్. ఇదిగోండి కోయిల, వాన కోయిల అనుకుంటే బర్డ్ అనుకున్నారు. అదిగో స్నేక్. వావ్, ఇది మూవ్ అవుతుంది చూసారా. ఏంటో పాము కోయిల్ అని పేరెట్టారు, వాన కోయిల్ అంట. మేబీ ఇది రైనీ సీజన్ రిలేటెడ్ అనుకుంటా. జరిపోతుంట ఇది జనరల్గా మనకి కనిపిస్తుంది. ఓ మై గాడ్, పారిపోయింది చూసారు ఫాస్ట్గా. ఇప్పుడు దాకా ఇక్కడికి ఎక్కింది, వీడియో తీసేలోపు సర్రమని పారిపోయింది. ఇది జనరల్గానే చాలా స్పీడ్ ఉంటుంది. జరిపోతుంది జనరల్గా జరుగుడ్డు అని ఉంటాం. సో జనరల్ మనకి అలవాటు ఉన్నది ఇది. సో దీనివల్ల ఇదైతే ఎటువంటి డేంజర్ కాదు, మనం చూసి ముందే పారిపోతుంది. చూసారా నేను కెమెరా పట్టుకుని ఇలా వెళ్ళగానే పారిపోయింది. అదిగోండి ఆ కుండి వెనకాల దాకుంటుంది అది. అదిగో నీటి పాము అంటుంది.
ఎక్కడ ఉందో నీటి పాము, నీరు ఉందో కానీ పాము కనిపించలేదు. ఓకే ఓకే చూసారా మొదల్లోనే చుట్టుకొని పడుకున్నాయి అన్నీ. రెడ్ శాండ్ బో 2 తల్ల పాము అంట, కానీ ఎక్కడ కనిపించలేదు. ఉన్నట్లకి ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2 హెడ్స్ ఉన్న స్నేక్ ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు వీడియోస్లో కూడానే. సో ఇక్కడ ఉంటుందేమో అని ఆశగా చూసాం కానీ మేబీ లేదు, చనిపోయిందేమో. వెసల్స్ శాండ్ బో అంట, ఇసుక పాము కనిపించట్లేదు యాక్చువల్గా. ఇంకొకటి కుండీలు ఉన్నాయి కదా, అందులోపల ఒక్కొక్కసారి ఉంటున్నాయి కానీ మనకు కనిపించట్లేదు, చాలా చీకటిగా ఉంది. మేబీ అందులో ఉందనుకుంటా, జూమ్ చేసి చూస్తానా. అది చూసారా డైరెక్ట్ కనిపించట్లేదు. ఫోన్లో ఈ కెమెరాలో జూమ్ చేస్తే కొంచెం కనిపిస్తుంది, డైరెక్ట్గా అయితే కష్టమే. నల్ల తలగా రాజపాము అంట, డైడెమ్ స్నేక్. అదిగో ఆరెంజ్ కలర్లో ఉంది. సెక్షన్ ఆ గుహలోంచి బయటకు వచ్చేసాం, అయిపోయిందని అనుకున్నాను. బట్ ఇక ఈ బయట కూడా మీరు చూసారా, ఈ బయట కూడా ఓపెన్ సెక్షన్లో అయితే ఇక్కడ కూడా ఇవి కూడా కవర్ చేద్దాం. నాగార్జున సాగర్ రేసర్ అంట, ఏంటో పేరు వెరైటీగా ఉంది. ఫస్ట్ చూసి నాగార్జున సాగర్ డ్యామ్ అనుకున్నాను. చూసారా కనిపిస్తుందా, కదులుతుంది సన్నగా తీగలాగా. బ్యాండెడ్ రేసర్ కోడెనాగు. ఇదిగోండి ఈ ఓపెన్లో ఉన్న అన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా లైటింగ్ అది కూడా ఫుల్గా ఉండి చూసారా మూవ్ అవుతున్నాయి. వావ్, చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. చెట్టు చెడుగు అంట. నేను యాక్చువల్గా ఫస్ట్ చూస్తున్నాను, అందులో నాకు ఏమన్నా కనిపిస్తేనే మీకు బోర్డు చూపిస్తున్నాను. కొన్ని చూపిస్తున్నాను కానీ మీకు టైం వేస్ట్ కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి అబ్జర్వ్ చేస్తే నాకు అక్కడ కనిపించింది. అదిగో తోక కనిపిస్తుంది చూసారా, ఇదిగో పసుపు వర్ణం మెడగల చెడుగు అంట. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని వాటికి ఎలా కేసుతో పాటు ఒక చిన్న బాక్స్లో పెట్టారు చూసారా. మేబీ వీటికి డార్క్ కండిషన్ కావాలేమో, అందుకని చెప్పేసి అలాంటి బాక్సులు పెట్టి అరేంజ్మెంట్ చేశారు. అందులో ఏముందో కూడా ఏం తెలియట్లేదు, ఎందుకంటే లైట్ పైన ఉంది, అది ఆపోజిట్ లైటింగ్ కొట్టడం వల్ల డార్క్గా అయిపోయింది మొత్తం. రెడ్ ఇయర్ టోటల్స్ అంట, ఎరుపు చెవుల తాబేలు. వావ్, చాలా ఉన్నాయి ఇవి. చూసారా దాని హెడ్ దగ్గర సైడ్స్ రెడ్గా ఉన్నాయి. ఇలాంటి వీక్ డేస్లో చాలా బెనిఫిట్. చూసారా ఎంత ఖాళీగా ఉందో, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 2 బెనిఫిట్స్, ఒకటి వీక్ డేస్, 2 కూడా మార్నింగ్ వచ్చాం కాబట్టి మనకి ఇంతకు మించి ఫ్రీగా ఇంకెప్పుడు దొరకదని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి పనెట్టుకుని ఈరోజు వచ్చాం. ఇండియన్ బ్లాక్ టర్టిల్, నల్ల తాబేలు. అది చూసారా వాటర్లో జలకలాడుతుంది. చమీలియన్, ఊసరవెల్లి. ఎప్పుడు నేను విన్నాను తప్ప రియల్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. చమిలియన్ అంటే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అనుకున్నాను. చూసారా సేమ్ మన తొండలాగా ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. ఇదిగో యాజ్ ఇట్ ఈజ్ తొండలానే ఉన్నాయి. అదిగోండి గోడ కూడా పట్టుకున్నాం చూసారా. కానీ మనకి యాక్చువల్గా ఇమేజెస్లో అనేది కూడా ఇలా కనిపిస్తుంది. ఏంటో ఈ ఇమేజ్లో ఉన్నదానికి డైరెక్ట్గా ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియన్ స్టార్ టర్టాయిస్, నక్షత్ర తాబేలు. ఈ చాలామంది బయట చూసే ఉంటారు, టెంపుల్స్లో అవి ఉంటుంటాయి కదా, ఇవే. ఇగువానా అంట, ఇగువానా. ఇదిగో కాండ్రు కప్ప. ఎప్పుడు పేరు ఉండమే, నేను ఎప్పుడు డైరెక్ట్గా అయితే చూడలేదు. ఇవ్వండి సైజులో అయితే పెద్దగా ఉన్నాయి ఇవి. తివుడుము. అతుకో చివర చూసారా ఒక మినీ సైజ్ మొసల్లా ఉంది అది. రెప్టైల్ సెక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో, నాకు ఎగ్జైటింగ్ అనిపిస్తుందో, అందరికీ ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాటి గురించి మాత్రమే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అండి. మొసళ్ళ సెక్షన్ ఇది, మొసళ్ళ సెక్షన్కి ఎంటర్ అయ్యాను. ఇదిగో చూసా శుభ్రంగా పడుకుంది. ఇక్కడ ఒకటి ఇవ్వండి, ఇవి గడియాలు అంట. కడియాలు కాదు, గడియాలుగా. చూసారా ముక్కు షార్ప్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు క్లారిటీగా కనిపిస్తున్నాయి చూసారా. అవన్నీ మూతి తెరుచుకొని మూతి తెరుచుకొని పడుకున్నాయి. దగ్గర నుంచి చూడడానికి లేదు, కొంచెం బాగా డిస్టెన్స్ పెట్టారు మరి ఎందుకో. మీకు చెప్పాను కదా కడియాలు చెకోడీలు కాదు, గరియల్. ఇక్కడ ఉంది బోర్డు, అదంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. ఇక్కడ బోర్డు పెట్టారు, యానిమల్ కేపర్ టాక్స్ అని చెప్పేసి. టైమింగ్స్ కూడా ఇచ్చారు, 11 AM to 11:30, 2:30 to 3:30. ఆస్క్ అవర్ యానిమల్ కేపర్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకుంటా. ఇలా మొసలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. మేము పైకి కనిపించే చూస్తున్నాం కానీ వాటర్లో ఒకసారి జూమ్ చేస్తాం చూడండి. అయ్యిగో మొత్తం చిన్న డొప్పలు కనిపిస్తున్నాయి కదా రాళ్ళగా, అవన్నీ కూడా వాటి హెడ్స్ అనమాట. చాలానే ఉన్నాయి. మగ్గర్ మొసలి. అయ్యో ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా, అదే ఈ పక్కన వచ్చి బోర్డు చూపిస్తున్నాను అంతే. ఎక్కడ ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా తిరుగుతూ వచ్చి ఇది క్రొకోడైల్ సెక్షన్. ఇదిగో సాల్ట్ వాటర్ మగ్గర్ ఇవన్నీ ఉన్నాయి కదా, క్రొకోడైల్ సెక్షన్. ఇదిగోండి ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఇది ఆ మాస్క్. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయి, ఇదంతా వాళ్ళు రిలేటెడ్ ఏదో స్టాఫ్ క్వార్టర్స్ అవన్నీ మనకు అనవసరమైన మ్యాటర్. ఇక్కడికి వెళ్ళిపోయి బర్డ్స్ ఆఫ్ ప్రే అంట. సో ఇక్కడికి వెళ్దాం నెక్స్ట్. జూ ఇంకా డెవలప్మెంట్లో ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాయి చూసారు. అక్కడక్కడనే ఈ రోడ్లు అవన్నీ కూడా ఇంకా లేవు, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఫాజిల్ పార్క్ అని ఉంది, నాకు తెలిసిన మ్యాప్లో అక్కడ కనిపించలేదు అనుకుంటా. సో దారిలో ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఇలా పక్కకు వస్తే ఫాజిల్ పార్క్ కనిపించింది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫాజిల్స్ అవన్నీ ఉంటాయనుకుంటా, ఎప్పుడో డైనోసార్ అవిని. జియోలాజికల్ టైమ్ స్కేల్ కావాలంటే ఒకసారి పాస్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు.
ప్లాంట్ ఫాజిల్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ బోర్డు ఉంది. డోంట్ టచ్ ద గ్లాస్ అంట. సో టచ్ చేయకుండా జాగ్రత్తగా చూపిస్తాను. ఎందుకంటే యానిమల్స్ ఫాజిల్స్ ఎలాగా వచ్చాయి, ప్లాంట్ ఫాజిల్స్ ఎలా వచ్చాయి అన్నది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గోడ మీద కూడా ఉంది. పాస్ చేసి చూసుకోండి. ప్లాంట్ ఫాజిల్స్ ఏవో రాక్లో ఉన్నాయి కదా, స్టోన్స్లో ఉన్నాయి ఇవి. చూసారా ఎలా అబ్జర్వ్ చేసినా ఇవి స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి. యానిమల్ ఫాజిల్స్, ఇవి డైనోసార్ బోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి అసలు. సో ఈ బోన్స్ని వేస్ట్ చేసుకుని మనం ఏమైనా చేసుకోవచ్చు. అవి ఎంత పెద్దగా ఉండి ఉంటాయో అక్కడ ఫౌండ్ అయ్యాయని. ఏంటి తెలంగాణలో కూడా దొరికాయా ఈ ఫాజిల్స్ అన్నీ? కూడా అక్కరెన్స్ అని ఉంది అంటే అక్కడ ఫౌండ్ అయ్యాయని అనుకుంటా. చూసారా ఇవన్నీ తెలంగాణలో ఫౌండ్ అయ్యాయి. నాకు షాకింగ్గా తెలంగాణలో దొరికాయి అంటే అదేంటి కాదు తమిళనాడు దొరికింది. ఈ పైన అంతా చూసుకుంటా కింద చూడడం వదిలేస్తాను. చూసారా ఎంత పెద్దది ఉందో ఇదైతే మాత్రం. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ ఒక 5 feet ఉండొచ్చేమో ఇది. తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఇది అది అని కాకుండా అది కూడా మనకు టైం ఉండి ఓపుకుంటే అన్నీ కెలుక్కుంటూ వెళ్ళడమే, ఏది ఏంటన్నా చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈ ఫాజిల్స్ హౌస్ అనేది మాకు నిజంగా ఉన్నట్టు కూడా తెలియదు. జస్ట్ అలా వచ్చాం చూసాం. సో మేము అలా కెలుక్కుని వెళ్ళకపోయి ఉంటే అది మిస్ అయిపోదాము. నాకు తెలిసి చాలా మంది అలాగే మిస్ అయిపోతారు. జస్ట్ మెయిన్ వేస్లో మెయిన్ రోడ్లో అలా వెళ్ళిపోతారు తప్ప ఇలాంటి చిన్నవే సైడ్ ఉన్నాయి పట్టించుకోరు. బర్డ్స్ ఆఫ్ ప్రే దగ్గరకు వచ్చాం. ఇవన్నీ వేటాడే పక్షులు అంటే వల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి ఈగలు ఇలాంటివి అనమాట. సరే కేజ్ ఎంత పెద్దగా ఉందో. మీకు ఎవరికన్నా జురాసిక్ వరల్డ్ మూవీ ఐడియా ఉంటే కనుక అందులో వాటిని ఇలాంటి పెద్ద కేజ్లోనే పెడతారు. ఐ థింక్ జురాసిక్ వరల్డ్ 3 అనుకుంటా. హిమాలయ గ్రిఫోన్ వల్చర్స్ అంట. చూసారా ఇగో చాలా దూరంగా ఉన్నాయి. యాక్చువల్గా ఇగో అలా వెళ్తే మనకి దారి ఉంది, కానీ ఇక్కడ నో ఎంట్రీ ప్రొహిబిటెడ్ గేట్ పెట్టారు. అటు సైడ్ నుంచి చూడడానికి లేక ఇటు సైడ్ నుంచి చూడాల్సి వస్తుంది. ఈ వల్చర్స్ చూస్తుంటే రీసెంట్గానే HIT 3 మూవీ చూశాను, అదే గుర్తొస్తున్నాయి. మాకెంత పని పాట లేకుండా ఎంత ఖాళీగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అసలు ఇంత ప్లేస్లో మనం జంతువులను ఎత్తుక్కుంటాం. కొంతమంది అయితే అది కూడా ఎత్తుక్కోవడానికి కొంచెం టైం ఉండదు. మాకు చూసుకో ఇందులో ఇంత చిన్న పాట్లో బ్లూబెర్రీస్ ఉన్నాయని కనిపెట్టాం. బ్లూబెర్రీస్ చెట్టును ఇప్పుడే కనిపించాయి. అదిగో అవన్నీ బ్లూబెర్రీసే, కానీ తీసుకోవడానికి లేదు. లోపల ఇదంతా ఎన్క్లోజర్. ఇది ఇక్కడ నుంచి తీసాం. ఇది ఏ బ్లూబెర్రీ కాదేమో, పిచ్చి పండేమో అనుకుంటున్నాం. ఇక్కడ బ్లూబెర్రీ అనే గట్రా బోర్డు ఏం లేదు, కానీ చూడడానికి బ్లూబెర్రీలా కనిపించి బ్లూబెర్రీ అన్నాం అంతే. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తప్పైతే కింద కమెంట్లో తిట్టద్దు. ఏదో చూడడానికి అలా ఉందని చెప్పేసి గెస్ చేసాం. ఇప్పుడే ఇదేంటని చెప్పేసి గూగుల్ లెన్స్లో సెర్చ్ చేసి చూస్తే వచ్చింది ఏంటంటే బ్లాక్ యాపిల్ అని వచ్చింది. ఇది బ్లాక్ యాపిల్ అంట. టేస్ట్ స్వీట్గా ఉంటుందని వచ్చింది. ఇది తినచ్చా లేదా అని తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఒక 2 తీసుకున్నాము, ఇంటికి పట్టుకెళ్తున్నాము. ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేసేసి తినాలో వద్దన్నా చెక్ చేద్దాం. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ కౌంటర్లో ఒక కుర్రాడు పిలిచి మరీ చెప్తున్నాడు. నా ఛానల్ ఏంటని అడిగాడు ఫస్ట్. తర్వాత ఏంటంటే ఇవి పిచ్చి పళ్ళు తినకుండా తింటే ర్యాష్ అయ్యి వస్తాయి పాడండి అన్నాడు. పాపం మా చెల్లి 4-5 కలెక్ట్ చేసింది. ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. పోనీ లక్కీగా బాగా చెప్పాడు. గూగుల్లో స్వీట్గా ఉంటుందని చెప్పిందా. గూగుల్లో చెప్పినంత మాత్రం మనం ఏమి డైరెక్ట్గా తినేయకూడదు, అందుకే నేను ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తామని. పోనీ లక్కీగా చెప్పాడు కాబట్టి ఇక్కడ పాడేస్తున్నాం. ఇదిగోండి ఈ పక్కన ఏమున్నాయన్నది ఇక్కడ చూసారా మీరు. ఈ లోపల మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు ఇలా రైల్వే ట్రాక్ ఉంది చూసారు కదా, టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. వీటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్టార్టింగ్ బోర్డులో ఇచ్చాను కాబట్టి అక్కడే మీరు చూసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇవ్వండి చూసారా ఇవన్నీ డీర్స్లా ఉన్నాయి. ఎగ్జైటింగ్ యానిమల్ దగ్గరికి అయితే వచ్చాం. చూసారా జిరాఫ్, సూపర్ కదా. ఇది అసలు పడుకోకుండా మూమెంట్ ఇస్తుంది కాబట్టి ఇంకా సూపర్. ఇక్కడ మనకు జిరాఫ్ కనిపిస్తుంది కదా, దీని పేరు బన్నీ అంట. ఆల్రెడీ ఇంకొక 2 ఉండి అంట, బబ్లీ అని చెప్పేసి ఇంకోటి ఏదో పేరు చెప్పారు. దీని చెల్లి అవి ఉండి అంట, పాపం అవి చనిపోయాయి అంట హెల్త్ ఇష్యూస్ వల్ల. దీనివల్ల ప్రస్తుతానికి ఇది ఒక్కటే మిగిలింది బన్నీ. నిలగాయ అంట, మానుబోతు. అసలు దీనికి ఉన్నంత ప్లేస్ ఇంకా దేనికన్నా ఉంటుందో లేదో తెలియదు. అది చివరి నుంచి
ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అవిగండి అవి ఆ చివరి నుంచి మొత్తం ఈ ప్లేస్ అంతా వాటికి ఆ చివరి వరకు అది ఎక్కడ వరకు ఉందో కూడా తెలియట్లేదు. ఉన్న వాటిల్లో ఇదే నాకు పెద్దగా కనిపిస్తుంది ఏరియా. ఈ పూర్ జింక అంట డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం చూడడానికి, షేప్ అది కూడా మెడ చాలా పొడవుగా సన్నగా ఉంది. వీటికి బ్లాక్ బట్ యాంటీలోప్, కృష్ణ జింక. ఇవి అయితే మాత్రం కరువు లేదు, చాలా ఉన్నాయి. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఇక్కడ, జింకల ఫ్యామిలీ. సాంబార్ డేర్ అంటే సాంబార్ అంటే ఇష్టమేమో దీనికి, సాంబార్ డేర్ అని పేరు పెట్టారు. ఇవి సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి, మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం దున్నపోతు సైజుల్లో ఉన్నాయి. ఇదిగంటే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద ఇలా కవర్ చేసుకుంటూ వచ్చాం కదా, సో ఇక్కడ బోర్డింగ్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి మనకి, ఆ లోపల ఏమేమి ఉన్నాయి అన్నది. సో మనం ఎలా వెళ్తూ లోపల కవర్ చేసుకుంటూ బయటకు వచ్చేసి, ఇంకా చూసారు అక్కడ మీకు కనిపిస్తున్నాయి బోర్డ్స్, అయ్యో ఇంకా బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బోర్డ్స్ నుంచి అలా కవర్ చేసుకుంటూ అన్ని కవర్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ సెక్షన్ లోపల చూడబోయే యానిమల్స్ ఇవి. హాక్ డీర్. ఈ సెక్షన్ మొత్తం ఖాళీగానే ఉందా, అక్కడ లోపల ఎక్కడో ఒకటి స్టోర్ చేసి ఉంచారు అంతే. అదిగో ఈ కేజ్ లోపల మొత్తం ఒకటి కాదు చాలా పక్షులు ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా ఇవ్వండి. బోర్డు కేజ్ చూసారా చాలా పెద్దగా ఉంది. అండ్ ఉన్న వాటిలో ఇదే నాకు బాగా గ్రీనరీ కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులను పెట్టారు కదా, అందుకే అంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. అందులో మందార మొక్కలు కూడా ఉన్నాయి. అవిగో ఇప్పుడు ఒక్కొక్క పక్షిని చూసుకుంటూ వద్దాం. చూసారా బొమ్మలా ఉంది, పొద్దున్న ఎండలో యోగా చేస్తుంది అనుకుంటా, కళ్ళు మూసుకొని కూర్చుంది. వావ్ చూసారా కొంగలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి సరిగా చూపిందామంటే ఈ మెష్ ఫోకస్ అయిపోతుంది, అవి ఫోకస్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంది. అదిగో అదొక టైపు ఇవి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ది కనిపించింది మీకు, ఇది ఇందులో కనిపిస్తుందా, ఇదిగో చూసారా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. బాతుపిల్ల ఒంటికాలు జపం చేస్తుంది. అది చూసారా దూరంగానే, అయ్యయ్యో ఇప్పటి వరకు ఓపెన్గా కనిపించింది, మీకు వీడియో తీసేలోపు మేబీ ఇటు సైడ్ నుంచి వస్తుందేమో చూద్దాం. అదిగో తిరుగుతుంది చూసారా, కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ అరకూడదు, ఏం ఫుడ్ పెట్టకూడదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, వాటి దగ్గర చేయకూడదు. అదిగోండి వాటర్లో దిగింది ఇప్పుడే, బొజ్జు అంటుంది వాటర్లో. హిమాలయన్ అసియాటిక్ బ్లాక్ పేరు ఇంకొక కేజీలో పెట్టారు, ఇది ఇక్కడ మనకు కనిపించింది. కానీ కొంచెం దగ్గరగా ఉంటే బాగుండు. సారస్ క్రేన్ అంట, చూసారా ఎంత పెద్దగా ఉందో, అది ఆడుకుంటుంది చూడండి. ఆ పొలాలు తీసి అదే పాడేస్తుంది పాపం, ఒక్కదే ఉంది కదా, బోరు కొడుతున్నట్టుంది. చూసారు కదా ఇప్పుడు ఎంత గట్టిగా అరిసాయో, అరిపోతే మొత్తం ఫ్యాంటాస్టిక్. అందరికీ ఎంతో ఇష్టమైన హంసలు, కాకపోతే మెస్సలో డబల్ మెస్ వేసారు, సరిగా చూడడానికి లేదు. క్యాక్టస్ మొక్కలు ఏ పాముల్లో ఉన్నాయి, అసలు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చూడడానికి దిబ్బలే ఉన్నాయి. అసలు ఇవి దూరం నుంచి చూస్తుంటే మొక్కలు అనిపించట్లేదు, ఏవో కర్రల్లా కనిపించే. చిన్న అంటే ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాము. మేము 8కి వచ్చాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయింది. ఆల్మోస్ట్ 2 hours 40 minutes అయితే అయ్యింది. బట్ ఇంకా 2 sections కవర్ చేసినట్టున్నాం. 2 కవర్ చేసామా సిరి, ఇంకా ఫస్ట్ సెక్షన్లో ఉన్నామంట. ఫస్ట్ సెక్షన్కే 2.5 hours పైన పట్టిస్తుంది. మొత్తం టోటల్గా 4 to 5 sections అయితే ఉన్నాయి. మేబీ ఈవినింగ్ 4 కూడా సరిపోదు అనుకుంటా. అండ్ ఇంకొకటి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, యానిమల్స్ అన్ని మధ్యాహ్నం అయితే పడుకుండిపోతే త్వరగా వస్తే చూడొచ్చు అని చెప్పేసి. బట్ మేము ఎంత ఎర్లీగా వచ్చినా సరే మాకు టైం అంతా ఒక సెక్షన్ దగ్గర అయిపోయింది. మేబీ సింహము ఇలాంటి పెద్ద బెంగాల్ టైగర్ అవి ఆ సెక్షన్కి వెళ్ళేటప్పటికి లంచ్ బ్రేక్ దాటేస్తుంది కన్ఫామ్గా, 2 అయిపోవచ్చు. సో ఆ టైం పడుకుండిపోతాయి. సరే చూద్దాం. బట్ మాకు ఇంత ఎందుకు ఎక్కువ టైం పట్టిందంటే, నేను వీడియోస్ తీసుకుంటూ ఆగుతూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ తిరిగాం కాబట్టి అంత టైం పట్టింది. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, వీడియోస్ ఫొటోస్ అవసరం లేదనుకుంటే మీరు చాలా ఈజీగానే కవర్ చేయొచ్చు. ఇంత టైం అయితే పట్టదు. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎంత టైం పట్టిందని మీకు తెలుస్తుంది. సో వీడియో చివరి వరకు వెయిట్ చేయండి, నేను టైం కూడా చెప్తాను లాస్ట్లో మాకు ఎంత టైం పట్టింది టోటల్ తిరగడానికి. మేము ఇద్దరు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. ఈ మ్యాప్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో, తిరిగింది గుర్తుంది. బట్ మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నామో, ఎటు నుంచి ఎటుకి చిన్న ఉన్నాయి చూసారా, ఇక్కడ ఆస్ట్రిచ్ అవన్నీ ఏమేమి చూసాము, ఎక్కడెక్కడ తిరగాలన్నది సరిగా ఐడియా రావట్లేదు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూసారా పర్పుల్ కలర్లోనే, అదిగోండి ఎదురు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే ఇది. సో కొంచెం ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇక్కడ ఆస్ట్రిచ్లు అలాంటి కొన్ని మిస్ చేసేసాం. కొద్దిగా బ్యాక్కి అవి కూడా చూసుకుని ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే లైన్స్ అవన్నీ కూడా కొంచెం ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. సో మనం కొంచెం ఎర్లీగానే లైన్స్ అవన్నీ కవర్ చేసుకుంటాం. ఈమో చాలా చివరకు ఉన్నాయి యాక్చువల్గా వెనక్కి. సో కొంచెం కనిపించడం కష్టం. చూసారా మీకు కనిపిస్తున్నాయా, అంత దూరంలో ఉన్నాయి.
ఫైనల్లీ తిరిగి ఆల్మోస్ట్ 3 hours తిరిగిన తర్వాత ఒక ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఏమన్నా కావాలనుకుంటే తిని తాగొచ్చు. సో ప్రస్తుతానికైతే మేము ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాము. ఇంకా లంచ్ బ్రేక్ ఏం అవ్వలేదు కాబట్టి 300 లీటర్ వాటర్ బాటిల్ ఇక్కడ కాస్ట్ 40 రూపీస్. యాక్చువల్గా దీని మీద 30 అని ఉంది. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే లోపల ప్రైజ్లు ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి. రైనోస్ సెక్షన్ ఇప్పటి వరకు బయట తిరిగి సడన్గా మనం వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటో అన్నీ అంతే. ఓ మై గాడ్. ఇక్కడ ఉన్న యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో అలా అడాప్ట్ చేసుకుని మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా మీరు, దాని పేరు ఏంటి, ఎవరు పెట్టారు, ఎవరు అడాప్ట్ చేసుకున్నారో డేట్తో సహా ఇక్కడ ఉంది. సో ఎవరికైనా కావాలంటే అడాప్ట్ చేసుకుని వాటికి కావాల్సిన ఫుడ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ మనం చూసుకోవచ్చు. మనం నచ్చిన పేరు కూడా పెట్టుకోవచ్చు. బ్రదర్ దగ్గరికి వచ్చేస్తాం. హిప్పో చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడే వాటర్ నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. వాటికి ఫుడ్ పెడుతున్నారు అనుకుంటా. సో అందుకని నోరు తెరుస్తున్నాయి. ఇక్కడ చూసారా ఒక ట్రక్ వచ్చి ఫుడ్ ఇప్పుడే అన్లోడ్ చేశారు. సో ఫుడ్ వాటికి ఆన్సర్ అయిపోయింది అనమాట ట్రక్ రాగానే. అందుకని చెప్పేసి నోరు తెరుస్తున్నాయి ఫుడ్ పెడతారని. ఇప్పుడు అయినా ఎక్కడెక్కడ ఎదుక్కుంటే దానికి కింద ఉంది. అది దాని కింద చక్కగా బొజ్జు ఉంది. లెపార్డ్ చూసారా, లెపార్డ్కి కేజ్ అసలు మొత్తం ఒక బర్డ్కి ఎలా వేస్తారో చుట్టూరు 360 degrees ఫెన్సింగ్ వేస్తారు. మనకు అందరికీ తెలిసిందే కదా లెపార్డ్స్ చెట్లు అవి చాలా ఈజీగా ఎక్కి ఎస్కేప్ అవ్వగలదు. అందుకోసమే పులులకి సింహాలకి అసలు దేనికి లేదంత సెక్యూరిటీ దీనికి పెట్టారు ఇది ఎస్కేప్ అవ్వకుండా. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అక్కడ పడుకుని ఉంది. ఆఫ్రికన్ లైన్ దగ్గరికి వచ్చాము. బట్ ఎక్కడెక్కడ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అయ్యింది. సో ఫుల్గా ఎండ వచ్చేయడం వల్ల మేబీ ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయినట్టున్నాయి లోపల. ఇప్పుడే బయటకు వచ్చింది ఫ్రెష్గానే. అది కనిపిస్తుందా, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చాయి. ఒక మేల్ అండ్ 2 ఫీమేల్ లైన్స్. ఇప్పుడే వచ్చి నడుస్తుంది. కానీ కొంచెం వీక్గా ఉంది బక్కగానే. డిఫరెన్స్ బిట్వీన్ జాగ్వార్ అండ్ లెపర్డ్. జాగ్వార్ ఎండలో పడుకుంది. ఏంటన్నీ ఎండ నుంచి నీడకి వెళ్తుంటే ఇది వెరైటీగా ఎండలోకి వచ్చి మరీ పడుకుంది. వాటి అమ్మ తిరిగి బోర్డులు వస్తూనే ఉన్నాయి. అంటే ఈ జంతువులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి సైన్ బోర్డ్స్ వస్తూనే ఉన్నాయి. చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ డైరెక్షన్స్ ఎలిఫెంట్ మిగిలినవన్నీ కూడా ఏ సైడ్ వెళ్తే ఉన్నాయన్నది బోర్డు ఉంది. ఇది ఒక జంక్షన్ లా వచ్చింది. ఫస్ట్ మనం ఇటు సైడ్కి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఇక్కడ చూసారా వే టు ఎగ్జిట్ అని ఉంది కదా. బక్క చికెన్ కుక్కలా ఉందా, అంత పెద్దగా ఉంటేనే అది కుక్కలాగా ఉందనుకో, అది వేరే విషయం. మా దరిద్రం మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి వచ్చేసాము. ఏంటి డైరెక్ట్గా 2 నుంచి ఇవన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ రూట్ అంతా మిస్ చేస్తాం. జనరల్గా 2 ఎక్కడ ఉంది, 3 ఎక్కడ ఉంది. 2 నుంచి ఇలా చూసుకుంటూ 3కి రావాలి, 3 నుంచి 4కి రావాలి. కానీ మేము ఏంటి డైరెక్ట్గా 2 నుంచి ఇలా 4కి వచ్చేసాం. అందుకే మ్యాప్ చాలా అబ్జర్వ్ చేసుకోవాలి బాగానే. సో ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చాం కదా, ఇదంతా తిరుక్కుంటూ మళ్ళీ 2కి వెళ్ళి 2 నుంచి ఇదంతా చూసుకుంటూ రావాలి. పైగా సఫారీ ఇక్కడ ఉంది, మనకి సఫారీ కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇంకా తప్పేదే ఉంది. ఇప్పుడు వచ్చిందంతా మళ్ళీ వెనక్కి 2 వరకు వెళ్ళాలి. పీసెంట్స్ అడవి కోళ్ళు సెక్షన్కి వచ్చాం. ఇక్కడ కనిపించే బర్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయనుకుంటా. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో బర్డ్ సెక్షన్ చూసాం కదా, అది కాకుండా ఇది వేరు. ఈ అడవి కోళ్ళు సెక్షన్ అంతా కూడా మీకు చూపిందామని ఉంది నాకు కూడానే. బట్ ఏమీ కనిపించలేదు, మాకే డైరెక్ట్ కనిపించలేదు. చూసారా లోపలంతా డార్క్గా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ సెక్షన్ మీకు చూపించను, స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపించిన వేస్ట్, ఎలాగో కనిపించవు. అంతా ఆల్ మిక్స్డ్, మొత్తం సాధు జంతువులు అన్నింటిని మిక్స్ చేసి పెట్టేశారు. బర్డ్స్ యానిమల్స్ కలిపి చూడండి. ఆ మనిషి మాత్రం సాధు జంతువు కాదు, మిగిలినవన్నీ కూడా సాధు జంతువులే. సఫారీకి ఎంట్రన్స్ ఇది. ఏసీ అండ్ నాన్ ఏసీ టికెట్ కౌంటర్. ఏసీ అయితే అదిగోండి అలా గ్లాసులు వస్తాయి, నాన్ ఏసీ అయితే గ్రిల్స్, అదిగో గ్రిల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అలా గ్రిల్స్ వస్తాయి. సో అదే ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాము. ఇన్ కేస్ గ్రిల్స్ వస్తాయంటే కనుక నాన్ ఏసీ తీసుకుందాం, కొంచెం వ్యూ బాగుంటుంది. ఏసీ అంటే మళ్ళీ మనకి బ్లాక్ అయిపోతుంది కదా గ్లాస్తోని.
ఇప్పుడే సక్సెస్ఫుల్గా సఫారీ కంప్లీట్ చేసుకున్నాము. నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే సఫారీ వేస్ట్. మీరు చూసారు కదా వీడియోస్లో పెద్దగా ఏం కనిపించలేదు. ఆ బస్సు మెష్ నుంచి కూడా మనకి చూసి స్కోప్ కూడా ఏం లేదు. దానికంటే కేజీల్లో ఉన్నాయి, మనకి ఇంకా క్లారిటీ కనిపిస్తున్నాయి. సఫారీ ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే వెళ్ళచ్చు తప్ప ఎంజాయ్ చేద్దాము చూద్దాము అనుకుంటే కనుక వేస్ట్. స్టార్టింగ్లో పాయింట్ 2 దగ్గర ఎంట్రన్స్కి వచ్చాం కదా, రైనోస్ ఈ బర్డ్స్ అన్ని చూడడానికి. అదే స్పాట్కి మళ్ళీ వచ్చాం నడుచుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ వచ్చిన రూట్ అంతా వెళ్ళి పాయింట్ 4కి వెళ్దాం. ఈ ఎండలో సరదా తీరిపోతుంది. ఇంకొక థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే హ్యాట్స్ మెయింటైన్ చేయడం చాలా బెటర్, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. మేము హ్యాట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు ఎక్కడ దొరకలేదు, ఎందుకంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం సడన్ గానే. సో ప్రీ ప్లాన్డ్గా వస్తే మాత్రం హ్యాట్స్ మాత్రం పక్కా. ఇంకొకటి ఏజ్డ్ పీపుల్, నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సరదా తీరిపోతుంది. రూట్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మ్యాప్లో ఇచ్చారు, బట్ మ్యాప్లో ఇచ్చిన రూట్స్ కొన్ని క్లోజ్లో ఉన్నాయి. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనం మ్యాప్లో చూసుకుని ఎలా వెళ్దాం అనుకుంటాం, బట్ అక్కడ వరకు వెళ్ళిన క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఇంకా మనం మొత్తం వెనక్కి వచ్చి వేరే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు టైం 1:10 అయింది. ఇంకా కవర్ చేయాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ 4 దగ్గర ఉన్నాం. ఈ పాయింట్ 4 అయిన తర్వాత పాయింట్ 5 కవర్ చేయాలి. ప్రస్తుతానికి బటర్ఫ్లై వరల్డ్ దగ్గర ఉన్నాం. రెండు చూద్దాం ఏ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయో. ఈ లోపల ఏ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయన్నది ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. చూస్తుంటే ఇదంతా డ్యామేజ్ అయిపోయి ఎండిపోయినట్టు ఉంది ఎడారిలాగా. మేబీ మెయింటెనెన్స్ లేదనుకుంటా. ఒకసారి చూడండి, అసలు బటర్ఫ్లైస్ ఉన్నాయంటే ఇక్కడ ఎంత గ్రీనరీగా ఎంత నీడగా ఉండాలి పచ్చగానే, కానీ మొత్తం అన్ని చెట్లు నరికేసి ఎలా పడితే అలా ఉన్నాయి. మేబీ రెనోవేషన్లో ఉందో ఏంటో మరి. మొత్తం చెట్లు ఇక్కడ చూడండి, అన్ని చెట్లు నరికేశారు. బటర్ఫ్లై పార్క్ అయితే అల్ట్రా ప్రో వేస్ట్. అసలు ఒక బటర్ఫ్లై లేదు, అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంది. దాని బదులు ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటేనే బెటర్. ఓపెన్ చేసిన అందులో నడిచి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ తప్ప అన్వాంటెడ్గా ఓపెన్గా పెట్టారు. ఇక ఫ్రంట్ ఏదో డైనోసార్ పార్క్ అని ఉంది, దాని గురించి వస్తున్నాం, అదన్నా ఉంటుందో లేదో, ఎందుకంటే చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు. అలాగే నో ఎంట్రీ బోర్డు ఉంది, అదిగోండి డైనోసార్ పార్క్ అని ఉంది కానీ నో ఎంట్రీ అని ఉంది. మరి మ్యాప్లో ఎందుకు పెట్టారో. ఇంకా రిటర్న్ అయిపోదాం బ్యాక్. నిజంగా వీటిని కేజీలో చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కాకపోతే వాటికి ఫుడ్ అండ్ మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయి కానీ ఫ్రీడమ్ ఉండదు. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. కాళ్ళు అయితే ఫుల్గా లాగేసాయి. తిరిగిన ప్లేస్లో మళ్ళీ తిరిగాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది దగ్గర. అంటే మనం 8కి స్టార్ట్ చేసాం కాబట్టి 9, 10, 11, 12, 1, 2 అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం. మాకైతే 6 అవర్స్ పట్టింది. అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ కంప్లీట్గా తీసుకుంటూ తిరిగితేనే మీరు యావరేజ్ తిరిగిన ఒక 4 to 5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకుని దానికి ప్రిపేర్డ్గా రండి. అన్ని ప్రొటెక్షన్స్, క్యాప్, స్ప్రెడ్స్ అన్నీ అయితే తెచ్చుకోండి. సో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ అన్న కొన్ని టిప్స్ అయితే
అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి అక్కడ 1 2 3 4 5 పాయింట్స్ అని ఉన్నాయి కదా, జనరల్గా మేము అది ఫాలో అయితే 1 నుంచి వెళ్ళాము. కానీ మనకి లాస్ట్లో 5th అండ్ 4th పాయింట్లో సింహాలు, పుల్లి ఉన్నాయి. సో అవి మనం మార్నింగ్ విజిట్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనకి మంచి వ్యూస్ అయితే వస్తాయి. మనం ఇప్పుడు లాస్ట్లో అంతా వచ్చేటప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం మత్తులోకి మొత్తం అన్ని అలిసిపోయి మధ్యాహ్నం నిద్ర మత్తుతో ఉన్నాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో నాకు అనిపించింది మీరు 1 2 3 నుంచి వెళ్ళేకంటే రివర్స్ నుంచి వెళ్తే బెటర్ అని అనుకుంటున్నాను. 5తో స్టార్ట్ చేస్తే మీరు ఫస్ట్ మేజర్ అంటే బెంగాల్ టైగర్, వైట్ టైగర్, లైన్ ఇలాంటివన్నీ మేజర్ అవుతున్నాయి. అవి మీరు చూసేసుకోవచ్చు. పొద్దున్న యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మీకు మంచి మంచి వ్యూస్ దొరుకుతాయి. అది అయిన తర్వాత 4th పాయింట్ అండ్ సఫారీ ఇవన్నీ మీరు రివర్స్లో 1 వరకు వస్తే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. మీరు ఇన్ కేసు చెప్పాను కదా, నడవలేకపోయినా ఏం చేయలేకపోయినా ట్రైన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఓన్గా తిరగాలంటే సైకిల్స్ కూడా ఉన్నాయి. నార్మల్ సైకిల్ ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్ ఉంది. ఎలక్ట్రిక్ సైకిల్ 200, నార్మల్ సైకిల్ 100. అదేంటి గంటకి. బట్ సైకిల్ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది కాబట్టి కొంచెం సైకిల్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. పర్లేదు, మాకు ఆ అమౌంట్ పర్లేదు, మేము ఓన్లీ ఫ్రీగా తిరుగుదాము అనుకుంటే కనుక మీరు ఎలక్ట్రిక్ సైకిల్ ఆ నార్మల్ సైకిల్ కూడా తీసుకోవచ్చు. బట్ 1 అవర్కి అంత అమౌంట్ అంటే చాలా ఎక్కువే. ఇది గైస్ ఈ వీడియోకి జూ మొత్తం చూపించాను అండ్ ప్రైజెస్ కూడా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎండ అయితే సరదా తీర్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.